Hello everyone, hope you all are doing good. Welcome to Rise, a perfect guide. So Rise make a perfect guide అనిపిస్తుంది అని అనుకుంటున్నాను because Rise లో చాలా n number of ప్రాక్టీస్ చేసే సెషన్స్ ఉన్నాయి. అలాగే గైడెన్స్, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ప్రిపరేషన్ లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, ప్లస్ అండ్ మైనస్ ఏంటి, అన్నిటినీ రైస్ మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తుంది. కాబట్టి రైస్ ని మనం పర్ఫెక్ట్ గైడ్ అనుకున్నాము. సో ఈ రైస్ లో మనము లాంగ్ టర్మ్ కోర్స్ స్టార్ట్ చేసుకున్నాం. సో అండర్ లాంగ్ టర్మ్ కోర్స్ వి ఆల్రెడీ ఫినిష్డ్ సర్టన్ చాప్టర్స్, ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ అన్ని ఫినిష్ చేసుకున్నాం. సో ఇప్పుడు అన్ని కాదు, సారీ, కొన్ని చాప్టర్స్ ఫినిష్ చేసాము. సో వర్క్, పవర్, ఎనర్జీ వరకు ఫినిష్ చేసుకున్నాం. సో ఈ రోజు ఇంకొక కొత్త చాప్టర్ తో మనం ఇంట్రడ్యూస్ అవుతున్నాము. సో ఈ రోజు చాప్టర్ పేరు ఏంటి అంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్. పావని, ఎస్, డిడ్ వి ఫినిష్ 6 చాప్టర్స్ పావని? వావ్, ఇవాళ ఓన్లీ పావని, ఒక పావని ఉంది. శ్రీనాథ్ ఈస్ మిస్సింగ్. ఐ హోప్ శ్రీనాథ్ ఈస్ డూయింగ్ గుడ్. హెల్త్ బాగాలేదు అన్నాడు. ఇంకొక పావని ఈస్ మిస్సింగ్. ఓకే, ఎనీవే యు ఆర్ కంటిన్యూస్లీ మెయింటైనింగ్ పావని. యు ఆర్ వెరీ గుడ్, డూయింగ్ గుడ్. సో కీప్ డూయింగ్ లైక్ దిస్. ఈ రోజు మనం చెప్పుకునే చాప్టర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్. ఈ చాప్టర్ ఏంటి అంటే కొంచెం టఫ్ అని చెప్పలేం, కానీ నాట్ దట్ వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్ అన్నమాట. కానీ మనం దీన్ని వీలైనంత వరకు ఇంట్రెస్టింగ్ గా చేసుకుందాం. ఎందుకంత ఇంట్రెస్టింగ్ కాదు అంటే కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్స్ వస్తాయి ఎండింగ్కి వెళ్ళే కొద్దీ. బిగినింగ్ లో చాలా బాగుంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఎనీవే, ఎంత కష్టమైన టాపిక్ అయినా మనం ఈజీగా నేర్చేసుకుంటాం. కాబట్టి లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వెయిటేజ్ చూద్దాం. టాపిక్స్కి వెళ్లే ముందు ఒకసారి వెయిటేజ్ చూద్దాం. ఈ టాపిక్ ఐబీ వైజ్ వచ్చేటప్పటికి ఎస్, ఒక 4 మార్క్ క్వశ్చన్ అలాగే ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఎంసెట్ లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది అని చెప్పలేము, కానీ ఒక క్వశ్చన్ వచ్చే వెయిటేజ్ ఉంది. ఎస్, నీట్ లో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. జేఈ మెయిన్స్ లో మాత్రం కంపల్సరీగా ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. సో జేఈ మెయిన్స్ వైజ్ ఇది చాలా వెయిటేజ్ ఉన్న చాప్టర్. ఎంసెట్ వైజ్ నాట్ దట్ హైలీ వెయిటేజ్ చాప్టర్, బట్ ఎస్, ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బికాస్ ఇది చాలా పెద్ద చాప్టర్. సో పెద్ద చాప్టర్ అవడం వలన మనం దీంట్లో నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవాళ టాపిక్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. ఈ లెసన్ పేరులోనే మీకు తెలుస్తూ ఉంటుంది, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. సో రొటేషనల్ మోషన్ వేరు, సర్క్యులర్ మోషన్ వేరు. సో ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేదే మనం ఈ లెసన్ లో నేర్చుకుంటాము. సో ఈ లెసన్ లో మనము సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఏంటి, మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బాడీని కన్సిడర్ చేశాను. ఈ బాడీ ఎలా మేక్ అయింది? చిన్న పార్టికల్స్ అన్ని కలిపే కదా ఫుల్ బాడీ తయారైంది. సో దీనిని నేను సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనొచ్చు. అలా కాకుండా ఒక బాడీ, దాని పక్కనే ఇంకొక బాడీ ప్లేస్ చేశాను. ఈ రెండు కలిసి మూవ్ అవుతున్నాయి, లేదా ఈ రెండు కలిపి ఒక సిస్టమ్ గా నేను కన్సిడర్ చేస్తున్నాను. అంటే ఇది 2 పార్టికల్ సిస్టమ్ అయింది కదా. అలా 3 పార్టికల్ సిస్టమ్ ఉండొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ పార్టికల్ సిస్టమ్ కూడా ఉండొచ్చు. ఈ పార్టికల్స్ అన్ని ఈక్విలిబ్రియం లో ఉన్నాయా లేదా, ఇవన్నీ కలిసి ఎలా బిహేవ్ చేస్తున్నాయి, దానిని మనం అర్థం చేసుకోవడమే ఇందులో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. సో ఫస్ట్ లో మనము టాపిక్స్ లో ఇందులో రిజిడ్ బాడీ అనేది ఒకటి మనకి ఇంట్రొడ్యూస్ అవుతుంది. రిజిడ్ బాడీ అంటే ఏంటి చెప్తాను. అలాగే రొటేషన్ అనేది కూడా ఇంట్రొడ్యూస్ చేసుకుంటాం. బట్ ఇవాల్టి క్లాస్ లో రొటేషన్ గురించి పూర్తిగా ఏం నేర్చుకోము, బికాస్ రొటేషన్ అనేది నెమ్మదిగా ఇంట్రొడ్యూస్ అవుతుంది. రొటేషన్ అనేది కొంచెం చిక్కుగా ఉండే టాపిక్ అన్నమాట, చికాకుగా ఉండే టాపిక్. బట్ మనం దాన్ని ఇంట్రెస్టింగ్ గా మార్చుకోవడానికే ప్రయత్నిద్దాము. నెక్స్ట్, సెంటర్ ఆఫ్ మాస్. ఎస్, ఇవాల్టి క్లాస్ లో హైలైట్ పాయింట్ ఏంటి అంటే సెంటర్ ఆఫ్ మాస్ అండ్ మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఈ రెండు మనం చాలా హైలైట్ చేస్తాం. ఎప్పుడైతే మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఉందో, ఒక బాడీకి మూవ్మెంట్ ఉంది అంటే దాని మొమెంటం కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి లీనియర్ మొమెంటం ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ కూడా చూద్దాం మనం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే రిజిడ్ బాడీ. రిజిడ్ బాడీ అనే పదానికి మీనింగ్ ఏంటి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక బ్లాక్ ఉంది అనుకుందాం. ఓకే, ఈ బ్లాక్ మీద ఇక్కడ నుంచి కొంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ని నేను ఎగ్జర్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్ ఉంది. ఈ పెన్ కి ఇటువైపు నుంచి నేను కొంత ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేశాను, లేదా రెండు వైపుల నుంచి కొంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేశాను. ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒక బాడీ మీద అప్లై చేస్తామో, మనకి తెలుసు ప్రతి సాలిడ్ బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ పార్టికల్స్.
ఎలాంటి పార్టికల్స్? టైట్లీ ప్యాక్డ్ పార్టికల్స్. ఆ పార్టికల్స్ అన్ని ఎలా ఉంటాయి? వెరీ టైట్లీ ప్యాక్డ్ కదా. సో ఇప్పుడు ఇటు నుంచి ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినప్పుడు ఇఫ్ ద రిలేటివ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ పార్టికల్స్, రెండు పార్టికల్స్ మధ్యలో ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ మారలేదు, మనం బయట నుంచి ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినా కూడా పార్టికల్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ మారలేదు, అవి అలాగే ఉన్నాయి అంటే బాడీ షేప్ లో ఎలాంటి చేంజ్ రాలేదు, అలాంటి వాటిని మనం ఏమంటాము అంటే రిజిడ్ బాడీ అంటాం. సో రిజిడ్ బాడీ చాలా ఈజీ సెంటెన్స్ లో చెప్పాలి అంటే మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినా కూడా ఆ బాడీ షేప్ గానీ డైమెన్షన్ లో గానీ ఎలాంటి చేంజ్ రాకపోతే దాన్ని మనం ఏమంటాము రిజిడ్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్, ఇది రిజిడ్ బాడీ, బికాజ్ నేను ఇటు నుంచి ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాను కానీ పెన్ షేప్ లో ఎలాంటి చేంజ్ రావట్లేదు అంటే పెన్ పార్టికల్స్ మధ్యలో, రెండు పార్టికల్స్ మధ్యలో డిస్టెన్స్ మారట్లేదు అనమాట. ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినా కూడా ఆ పార్టికల్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ మారట్లేదు అని వస్తే గనక దాన్ని మనం ఏమంటాము అంటే రిజిడ్ బాడీ అంటాము. ఓకే, సో రిజిడ్ బాడీ అంటే అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓన్లీ సాలిడ్స్ హ్యావ్ డెఫినెట్ షేప్. ఎస్ పావని, ఓన్లీ సాలిడ్స్ హ్యావ్ డెఫినెట్ షేప్. అందుకే సాలిడ్స్ లోనే రిజిడ్ అండ్ నాన్ రిజిడ్ బాడీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాండ్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ కొంత అమౌంట్ ఆఫ్ శాండ్ పార్టికల్స్ కన్సిడర్ చేశాను. ఇప్పుడు ఈ శాండ్ మీద నేను ఫోర్స్ ఎగ్జర్ట్ చేశాను, శాండ్ షేప్ మారిపోతుందా? మారిపోదా? శాండ్ పార్టికల్స్ కదిలిపోతాయి కదా. సో శాండ్ అనేది నాన్ రిజిడ్ బాడీకి చెందింది. ఇదేమవుతుందంటే నాన్ రిజిడ్. సో ఫోర్స్ అప్లై చేసినప్పుడు మ్యామ్ బట్ శ్రీనాథ్ యు ఆర్ హియర్, వెరీ గుడ్. దేర్ ఈజంట్ a rigid body in universe. yes, పర్ఫెక్ట్ రిజిడ్ బాడీ అనేది ఏది ఉండదు, బట్ నియర్లీ బిహేవియర్ చూపిస్తాయి. ఈ యూనివర్స్ లో ఏది పర్ఫెక్ట్ నేచర్ ఉండదు, బట్ నియర్లీ పర్ఫెక్ట్ రిజిడ్ బాడీ బిహేవియర్ చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్, ఇఫ్ యూ టేక్ డైమండ్ అనేది ఇట్ షోస్ నియర్లీ పర్ఫెక్ట్ రిజిడ్ బాడీ క్వాలిటీస్, బట్ అది రిజిడ్ బాడీ 100% అంటే చెప్పలేం. సో యూనివర్స్ లో ఏది 100% అవ్వదు, బట్ దాని దగ్గరలో బిహేవియర్ చూపించే వాటన్నిటిని మనం కన్సిడర్ చేస్తాం. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ అ రిజిడ్ బాడీ. సో నో రియల్ బాడీ ఈస్ ట్రూలీ రిజిడ్. ఇక్కడ ఉంది చూడండి సెంటెన్స్. ఓకే, ఎస్. సో ఇక్కడ అదే సెంటెన్స్ ఉంది చూడండి. నోట్ ఏం రాసుకున్నాము? నో రియల్ బాడీ ఈస్ ట్రూలీ రిజిడ్. అబ్సల్యూట్లీ రిజిడ్ అనేది మనం చెప్పుకోలేము, బట్ మనం ఏం చేస్తాము అంటే దగ్గర బిహేవియర్ చూపిస్తే ఇన్ మెనీ సిచ్యువేషన్స్ ద డిఫార్మేషన్స్ ఆర్ నెగ్లిజిబుల్. సో మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ డిఫార్మేషన్ ఏదైతే ఉందో, బట్ స్ట్రాంగెస్ట్ డైమండ్, ఎస్ డైమండ్ స్ట్రాంగెస్ట్ కాబట్టే అది రిజిడ్ బాడీగా బిహేవ్ చేస్తుంది. బికాస్ డైమండ్ మీద ఫోర్స్ అప్లై చేసిన డైమండ్ పార్టికల్స్ మూవ్ అయినట్లుగా మనకి తెలియదు. సో డైమండ్ కి యంగ్స్ మాడ్యులస్ వాల్యూ కూడా చాలా ఎక్కువ కాబట్టి అది మోర్ రిజిడ్ గా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ రిజిడ్ బాడీ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. రిజిడ్ బాడీ అంటే ఏం లేదు, ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ పార్టికల్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ అన్డిస్టర్బ్డ్ గా ఉంటే, మారకుండా ఉంటే అలాంటి బాడీస్ ని మనం రిజిడ్ బాడీస్ అంటాం. అలా కాకపోతే వాటిని నాన్ రిజిడ్ బాడీస్ అంటాం. ఓకే, ఇప్పుడు చిన్న డెఫినేషన్స్ ఇవన్నీ కూడా. రిజిడ్ బాడీ డెఫినేషన్ అయిపోయింది. నెక్స్ట్ లెట్ us see ట్రాన్స్లేషన్ ప్లస్ రొటేషన్. ఇవన్నీ మోషన్ లో టైప్స్ అన్నమాట. ట్రాన్స్లేటరీ మోషన్ అండ్ రొటేటరీ మోషన్. ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఏంటి? స్ట్రైట్ లైన్ మోషన్. స్ట్రైట్ లైన్ మోషన్ ఏమంటాం మనము? ట్రాన్స్లేటరీ మోషన్ అంటాము. రొటేటరీ మోషన్ అంటే ఏంటి? ఒక బాడీ ఒక యాక్సిస్ చుట్టూ తిరుగుతూ ఉంటే దాన్ని మనం రొటేటరీ మోషన్ అంటాం. సో ఇక్కడ ట్రాన్స్లేటరీ అండ్ రొటేటరీ కలిపి ఉన్న మోషన్ ఒకటి మనకు చూపించారు చూడండి. ఈ బ్లూ కలర్ ది ఒక సిలిండర్ అన్నమాట. ఈ బ్లూ కలర్ ఏంటి అంటే ఒక సిలిండర్. ఒక ఖాళీ సిలిండర్ ని తీసుకుని ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ పైన ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి వదిలామన్నమాట. ఇది ఇనిషియల్ పొజిషన్. ఇక్కడి నుంచి వదిలిపెట్టినప్పుడు ఏమవుతుంది? అది దొల్లుకుంటూ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద కిందకి జారుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లూ కలర్ డాట్స్ చూడండి, ఇలా రోల్ అవుతుంది. సిలిండర్ ఇలా రోల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ డైరెక్షన్ లో కిందకు వస్తుంది కదా.
సో ఈ డైరెక్షన్ లో కిందకి వస్తుంది అంటే ఇది స్ట్రైట్ లైన్ పాత్, స్ట్రైట్ లైన్ మోషన్ లో ఉంది, అండ్ ఇట్ ఈస్ రోలింగ్ ఆల్సో. సో రొటేషన్ అండ్ ట్రాన్స్లేషన్ రెండు ఉన్నాయి. సో కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఈ పెన్ నేను ఇలా తీసుకెళ్తే ఇదేమైంది, స్లైడింగ్ అండ్ ఓన్లీ స్ట్రైట్ లైన్ మోషన్. కానీ అలా కాకుండా ఇప్పుడు దీన్ని రోల్ చేసుకుంటూ తీసుకెళ్ళామనుకోండి, అంటే నా హ్యాండ్ ఇలా ఇంక్లైన్డ్ పెడితే ఇదేమవుతుంది, రోల్ అవుతూ కిందకు వస్తుంది. సో స్ట్రైట్ లైన్ ఉంది, రొటేటరీ మోషన్ కూడా ఉందన్నమాట. ఈ లెసన్ లో ఇదే ఎక్కువ చదువుతాం, రోలింగ్ వితౌట్ స్కిడ్డింగ్, రోలింగ్ విత్ స్కిడ్డింగ్, ఇలాంటి కండిషన్స్ వస్తాయి బట్ టు ద ఎండ్ ఆఫ్ ది లెసన్. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో మనం ఏం చదువుతాము అంటే రొటేటరీ ఫ్రిక్షన్ యాక్ట్. ఎస్, బట్ ఈ లెసన్ లో మనం ఫ్రిక్షన్ కన్సిడర్ చేయం పామి, ఓన్లీ స్మూత్ సర్ఫేసెస్ మీద మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఫ్రిక్షన్, రోలింగ్ అండ్ ట్రాన్స్లేషన్ పెడితే దట్ విల్ బి ద మోస్ట్ టఫెస్ట్ ప్రాబ్లం. కాబట్టి ఈ లెసన్ లో మనము ఓన్లీ రొటేషన్ అండ్ ట్రాన్స్లేటరీ మోషన్ మీద కన్సిడర్ చేస్తాం, అది కూడా స్మూత్ సర్ఫేస్, రఫ్ సర్ఫేస్ మనం కన్సిడర్ చెయ్యం. ఓకే పావని? సో ఓకే, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో చూడండి, ద సిస్టమ్ అండర్ గోస్ బోత్ ట్రాన్స్లేషనల్ అండ్ రొటేటరీ మోషన్. ఈ సిలిండర్ అనేది స్ట్రైట్ లైన్ లోను వెళ్తోంది, రోల్ అవుతూ కూడా వెళ్తోంది. ద వెలాసిటీస్ ఆర్ డిఫరెంట్ పార్టికల్స్, P1, P2, P3 అనే పార్టికల్స్ కన్సిడర్ చేస్తే P3, P4 అక్కడ వెలాసిటీ కావాలి అంటే ఎప్పుడు కూడా ఒక సర్కిల్ మీద ఒక పాయింట్ దగ్గర వెలాసిటీ కావాలి. వెలాసిటీయే కాదు, ఎనీ వెక్టార్, ఏదైనా వెక్టార్ కావాలి అంటే ఏం చేయాలి, అక్కడ టాంజెంట్ డ్రా చేయాలి. ఇక్కడ P1 దగ్గర టాంజెంట్ ఇది, P2 దగ్గర టాంజెంట్ ఇది, P3 దగ్గర టాంజెంట్ ఇది, అలాగే P4 దగ్గర టాంజెంట్ ఇది. చూడండి ఆరో మార్క్స్ తిరిగాయా లేదా? ఆరో మార్క్స్ ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతున్నాయి అంటే రొటేటరీ మోషన్ ఉంది అని ప్రూఫ్ అన్నమాట. ఓకే, బట్ ఇక్కడ మనం ఏం ప్రూఫ్ చేస్తామంటే యాక్చువల్ గా P4 దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఇంక్లైన్డ్ ప్లేన్ తో కాంటాక్ట్ లో ఉంది, అక్కడ వెలాసిటీ 0 అయిపోతుంది. అది ఎందుకు అనేది కమింగ్ అప్ రొటేటరీ మోషన్ లో నేను చెప్తాను. ఓకే, రొటేషన్ అంటే ఏంటి చూద్దాం. ఇందాకది ఏంటి, ట్రాన్స్లేటరీ ప్లస్ రొటేషన్. అసలు రొటేషన్ అంటే ఏంటి చూద్దాం. ఇన్ రొటేషన్ ఆఫ్ అ రిజిడ్ బాడీ, ఒక రిజిడ్ బాడీని రొటేట్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు రొటేట్ అబౌట్ అన్ యాక్సిస్. ఒక ఫిక్స్డ్ యాక్సిస్ చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది లేదా నిజంగా ఉంటుంది. ఎవ్రీ పార్టికల్ ఆఫ్ ద బాడీ మూవ్స్ ఇన్ ఏ సర్కిల్. ఈ సి ఇక్కడ తీసేసి ఇక్కడ రాద్దాం, ఇన్ ఏ సర్కిల్ లేదంటే సి సర్కిల్ అనుకుంటారు. ఓకే, సో ఇన్ అ సర్కిల్. దాని మీనింగ్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ రొటేట్ అవుతోంది అంటే ఈ బ్లూ కలర్ డాటెడ్ లైన్ ఒక లైన్ ఇమాజిన్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ లైన్ చుట్టూరానే తిరుగుతూ ఉంటుంది. లేదా ఒక పాటర్ తను తిప్పుతున్నాడు వీల్ మీద అనుకుందాం, అది కూడా చూడండి ఒక బ్లూ కలర్ లైన్, అది ఇమాజినరీ అవ్వచ్చు, నిజంగా ఎగ్జిస్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ ఉందనుకోండి, మన ఇంట్లో డోర్స్ ఉంటాయి కదా, ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది, అలాగే ఇక్కడ లాచ్ ఉంటుంది మనకి. సో డోర్ ఉంది అనుకుందాం, డోర్ అనేది ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది అబౌట్ ఎ ఫిక్స్డ్ పాయింట్ ఆర్ నాట్. హింజెస్ దగ్గర డోర్ అనేది ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది. సో ఇది మన యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటారు. దీన్ని ఏమంటారు, యాక్సిస్ ఆఫ్ రొటేషన్. దీనిని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటారు. ఇక్కడ రాసింది చూడండి బ్లూ కలర్ లైన్, ఈ దీన్నైనా ఏమంటారు, యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇప్పుడు ఒకసారి ఈ ఫ్యాన్ మీద ఇక్కడెక్కడో ఒక పార్టికల్ ని నేను కన్సిడర్ చేశాను. ఓకే, ఇక్కడ ఈ ఫ్యాన్ బ్లేడ్ మీద ఒక పార్టికల్ ని నేను కన్సిడర్ చేశాను. ఈ పార్టికల్ మోషన్ చూడండి, ఫ్యాన్ తిరిగే కొద్దీ ఈ పార్టికల్ ఇలా తిరుగుతోందా లేదా, అబౌట్ యాక్సిస్ తిరుగుతూ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఎవ్రీ పార్టికల్ ఆఫ్ దట్ బాడీ ఈజ్ ఇట్ మూవింగ్ ఇన్ అ సర్కిల్ ఆర్ నాట్. ఇంకో పార్టికల్ కన్సిడర్ చేయండి, ఇక్కడెక్కడో ఒక పార్టికల్ ని కన్సిడర్ చేశాను. ఈ పార్టికల్ ఎలా మూవ్ అవుతుంది, అది కూడా సర్క్యులర్ పాత్ లో వెళ్తుందా లేదా. ఆ బాడీ ఏదైతే ఒక బాడీ రొటేషన్ లో ఉందో ఆ బాడీ మీద ప్రతి పార్టికల్ ఆ యాక్సిస్ చుట్టూ సర్క్యులర్ పాత్ లో వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాట్ ఉంది కదా, దీని యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇదే కదా. ఈ పాట్ లో ఒక పార్టికల్ ఇక్కడెక్కడో నేను కన్సిడర్ చేశాను. ఇప్పుడు పాట్ రొటేట్ అవుతూ ఉంటే ఈ పార్టికల్ కూడా ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది.
ఏ పాత్ లో వెళ్ళింది? సర్క్యులర్ పాత్ లో. సో బాడీ మొత్తం రొటేట్ అవుతోంది అంటే ఆ రిజిడ్ బాడీలో ఉన్న ప్రతి పార్టికల్ కూడా ఆ యాక్సిస్ చుట్టూ సర్క్యులర్ పాత్ లో తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇలా తిరిగేటప్పుడు ప్రతి బాడీకి మనకి ఒక చిన్న పాయింట్ వస్తుంది. అదేంటి అంటే సెంటర్ ఆఫ్ మాస్. ఈ లెసన్ లో సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే పదాలు వస్తాయి. సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ పెన్ ఉంది. ఈ పెన్ ఇట్ మేడ్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ ఇదంతా కలిపి ఒకటే పార్టికల్? ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ స్మాల్ స్మాల్ పార్టికల్స్, చిన్న 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 ప్లాస్టిక్ పార్టికల్స్ కలిసి ఈ పెన్ గా తయారైంది. ఇప్పుడు ఈ పెన్ మాస్ ని నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఈ పెన్ మాస్ 10 గ్రామ్స్ అనుకుందాం. 10 గ్రామ్స్ అంటే ఎలా వచ్చింది? ఒక్కొక్క పార్టికల్ మాస్ కలుపుకుంటూ వెళ్తేనే కదా మొత్తం 10 గ్రామ్స్ వచ్చేది. సో దీన్ని ఏమనొచ్చు మనము? సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనొచ్చు. ఇప్పుడు ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ లో సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి చెప్తాను. ఈ మొత్తం పార్టికల్స్ మాస్ అంతా కూడా ఏదో ఒక్క పర్టిక్యులర్ పాయింట్ దగ్గర నుంచి యాక్ట్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్కేల్ తీసుకోండి. నార్మల్ స్కేల్ ఉంటుంది కదా, నార్మల్ స్కేల్ 30 సెంటీమీటర్ స్కేల్ తీసుకుందాం. ఇది 0 లైన్, ఇది 30 సెంటీమీటర్ స్కేల్ తీసుకుందాం. ఓకే, మధ్యలో చాలా డివిజన్స్ ఉంటాయి మనకు తెలుసది. ఇప్పుడు ఈ స్కేల్ ని శ్రీనాథ్ దీన్ని బ్యాలెన్స్ చెయ్యి అని చెప్పాను. we can balance it at the center. Srinath, very good. నాకు తెలుసు యు ఆర్ గోయింగ్ టు ఆన్సర్ అని. ఈ స్కేల్ ని కరెక్ట్ గా నా ఫింగర్ ని ఎక్కడ ఏ పాయింట్ దగ్గర పెడితే నేను దీన్ని బ్యాలెన్స్ చేయగలను? కరెక్ట్ గా 15 సెంటీమీటర్స్ దగ్గర నా ఫింగర్ ని కనుక ప్లేస్ చేసి అప్వర్డ్ ఫోర్స్ అప్లై చేస్తే ఈ స్కేల్ ని బ్యాలెన్స్ చేయగలం కదా మనము. సో ఎందుకు బ్యాలెన్స్ చేయగలుగుతున్నాము? ఈ పెన్ ని నేను ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను. రీజన్ ఏంటి అంటే ఈ మొత్తం పెన్ మాస్ అంతా కూడా ఈ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. సో పెన్ వెయిట్ కి ఈక్వల్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో నేను వెయిట్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఈ పెన్ ఇలా బ్యాలెన్స్ అయిపోయింది. సో ఇక్కడ ఏం జరిగింది? ఈ పాయింట్ ఏమంటాము అంటే సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ అంటారు. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్. సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ కి వెళ్లే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ లైస్ క్లోజర్ టు ద హెవియర్ బాడీ. బరువైన వస్తువు వైపు ఎక్కువగా సెంటర్ ఆఫ్ మాస్ లొకేట్ అవుతుంది. మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు స్కేల్ ఎగ్జాంపులే తీసుకుందాం, లేదా దీనిని నేను బ్యాలెన్స్ చేయగలిగాను. ఓకే, ఇలా బ్యాలెన్స్ చేశాను అనుకుందాం. కరెక్ట్ గా ఈ పాయింట్ దగ్గర బ్యాలెన్స్ చేశాను. సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది అని లొకేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఎరేజర్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టా. అప్పుడు ఇటువైపు బరువు అయిపోయి ఇలా పడిపోతూ ఉంటుంది. నేను మళ్ళీ బ్యాలెన్స్ చేయడానికి నా ఫింగర్ ని ఎటువైపు షిఫ్ట్ చేయాలి? ఎరేజర్ నుంచి దూరంగా షిఫ్ట్ చేయాలా? ఎరేజర్ వైపు షిఫ్ట్ చేయాలా? ఈ పెన్ ఇలాగే బ్యాలెన్స్డ్ కండిషన్ లో ఉండాలి అంటే నా ఫింగర్ ని ఖచ్చితంగా ఎరేజర్ ఉన్న వైపు నేను షిఫ్ట్ చేయాలి. సో అలా షిఫ్ట్ చేస్తున్నాను అంటే హౌ ఆమ్ ఐ షిఫ్టింగ్? సెంటర్ ఆఫ్ మాస్ అనేది హెవీ బాడీ వైపు ఉంటుంది. ఎటువైపు మాస్ ఎక్కువ ఉంటే అటువైపు సెంటర్ ఆఫ్ మాస్ లొకేట్ అయి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎటువైపు మాస్ ఎక్కువగా ఉంటే ఎస్, ఎరేజర్ సైడ్. కరెక్ట్ పావని. సో దానిని బట్టి మనం ఏం కంక్లూడ్ చేస్తాము అంటే ఎటువైపు అయితే మాస్ ఎక్కువగా ఉంటుందో అటువైపు మాత్రమే సెంటర్ ఆఫ్ మాస్ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రీవియస్ దాంట్లో సెంటర్ ఆఫ్ మాస్ ఫర్ 2 పార్టికల్ సిస్టమ్ కన్సిడర్ చేద్దాం. అది కూడా 1 డైమెన్షన్ లో. ఆ 2 పార్టికల్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అంటే 1 డైమెన్షన్ లో అరేంజ్ అయి ఉన్నాయి. ఐదర్ ఎక్స్ యాక్సిస్ మీద కానీ, వై యాక్సిస్ మీద కానీ, జెడ్ యాక్సిస్ మీద కానీ పెట్టామన్నమాట. సో ఇందులో 2 పార్టికల్స్ ఏంటి అంటే ఒకటి M1, రెండోది M2. M1, M2 అనే 2 పార్టికల్స్ ని ఎక్కడ ప్లేస్ చేసామో చూడండి. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ప్లేస్ చేసాం అనమాట. సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ప్లేస్ చేసాము. ఆరిజిన్ నుంచి M1 x1 డిస్టెన్స్ లో ఉంది. ఆరిజిన్ నుంచి M2 x2 డిస్టెన్స్ లో ఉంది. ఈ రెండిటికి సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ ఇక్కడెక్కడో C అనే పాయింట్ దగ్గర ఉంది అనుకుందాం. ఈ C అనే పాయింట్ ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది? XCM డిస్టెన్స్ లో ఉంది. ఇందులో మనం కన్సిడర్ చేసే పాయింట్ ఏంటి అంటే mass is inversely proportional to R. Mass is inversely proportional to R లేదా M into R is equal to constant.
సో మనం ఏం ప్రూవ్ చేయొచ్చు, m1 r1 is equal to m2 r2. m1 r1 is equal to m2 r2. సో r1 ఏంటి, r2 ఏంటి రాసుకుంటే, r1 అనేది x1 డిస్టెన్స్ కదా. సో x1 అనేది ఎలా రాయాలి, xcm మైనస్ x1, ఈ డిస్టెన్స్ r1 అనుకుందాం. హలో చంద్ర, యా టుడే కొత్త వాళ్ళు వచ్చినట్లున్నారు, న్యూ పర్సన్ ఐఎమ్ సీయింగ్ చంద్ర. చంద్ర హలో, నైస్ టు మీట్ యూ, వెల్కమ్ టు ద క్లాస్. ఈ రోజు ఫస్ట్ టైం జాయిన్ అయినట్లున్నావు, బికాస్ ఐ హావ్ నాట్ సీన్ యూ. నాకు ఒక ముగ్గురు పావనీలు, ఒక నూషా ఐ థింక్, అండ్ మై క్లాస్ హీరో శ్రీనాథ్, ఓన్లీ వీళ్ళ నాకు తెలుసు. బట్ ఎనీవే చంద్ర, వెల్కమ్. మ్యామ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ? ఏం లేదమ్మా, మాస్ ని G తో మల్టిప్లై చేస్తే అదే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అయిపోతుంది. ఓకే, వెయిట్ గురించి మాట్లాడితే సెంటర్ ఆఫ్ గ్రావిటీ, మాస్ గురించి మాట్లాడితే సెంటర్ ఆఫ్ మాస్, అంతే. ఓకే, ఎనీవే ఈ డిస్టెన్స్ r1, ఈ డిస్టెన్స్ r2 అనుకుంటే, సారీ r2, r1 ఎలా వస్తుంది, xcm మైనస్ x1. సో m1 ఇంటూ xcm మైనస్ x1 ఇజ్ ఈక్వల్ టు m2 ఇంటూ r2 ఎలా వస్తుంది, x2 మైనస్ xcm, x2 మైనస్ xcm. నాకు xcm కావాలి, సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ లొకేట్ అయింది అది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసేది. సో m1 xcm మల్టిప్లై చేయండి, m1 x1 ఇజ్ ఈక్వల్ టు m2 x2 మైనస్ m2 xcm. xcm కామన్ తీస్తే, xcm కామన్ తీస్తే m1 ఇది ఇటువైపు వస్తే షిఫ్ట్ అయితే ప్లస్ m2 ఇజ్ ఈక్వల్ టు m1 x1 ప్లస్ m2 x2. ఓకే, సో xcm ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా m1 x1 ప్లస్ m2 x2 బై m1 ప్లస్ m2. ఇది మన xcm ఫార్ములా. మన రెండు బాడీస్ x యాక్సిస్ మీద ఉన్నాయి కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ డిస్టెన్స్ ఏమనుకున్నాం ఆరిజిన్ నుంచి, xcm. అదే మన రెండు పార్టికల్స్ y యాక్సిస్ మీద ఉంటే ycm కన్సిడర్ చేస్తాము. ఇట్స్ లైక్ సెక్షన్ ఫార్ములా. ఓకే, ఎస్. సో రెండు పార్టికల్స్ మాసెస్ y యాక్సిస్ మీద ఉంటే ycm అనుకుంటాము, z యాక్సిస్ మీద ఉంటే zcm అనుకుంటాం. పావని, ఐ హోప్ యు ఆర్ ఆల్సో ఫాలోయింగ్. సో xcm ఫార్ములా చూడండి, m1 x1 ప్లస్ m2 x2 బై m1 ప్లస్ m2. ఓకే, సో ఇది xcm కి ఫార్ములా అన్నమాట. ఇదేంటి, 1 డైమెన్షనల్ సిస్టమ్. ఇలాగా 2 డైమెన్షనల్ సిస్టమ్ ఉంటుంది, 3 డైమెన్షనల్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఎనీవే 1 డైమెన్షనల్ సిస్టమ్ లో మనం ఇందాక ఏం కన్సిడర్ చేసాము, 2 పార్టికల్ సిస్టమ్ కన్సిడర్ చేసాం. కానీ అదే 1 డైమెన్షనల్ లో మెనీ పార్టికల్స్ ని కన్సిడర్ చేస్తే, చాలా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కన్సిడర్ చేస్తే ఎలా రాయాలి, సింపుల్, రాసుకుంటూ వెళ్ళిపోవడం. అలాగా m1 x1 ప్లస్ m2 x2 ప్లస్ m3 x3 ప్లస్ and so on mn x1 బై m1 ప్లస్ m2 ప్లస్ m3 ప్లస్ and so on mn. సో దీన్నే మనం సింపుల్ గా మ్యాథ్స్ లో ఎలా రాస్తాము అంటే, సిగ్మా i ఇస్ ఈక్వల్ టు 1 to n mi xi బై సిగ్మా i ఇస్ ఈక్వల్ టు సారీ ఇది 1 to n, i ఇస్ ఈక్వల్ టు 1 to n mi. ఇది మ్యాథ్స్ లో మీకు సమ్మేషన్ గురించి చెప్పేటప్పుడు చెప్తారు. సో ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ 3 పార్టికల్ సిస్టమ్ కి వెళ్ళిపోయారు, బట్ 2 పార్టికల్ సిస్టమ్ ఒకసారి చెప్తాను. ఇన్ కేస్ ఆఫ్ 2 డైమెన్షన్, ఓకే, ఇన్ కేస్ ఆఫ్ 2 డైమెన్షన్ సిస్టమ్. 2 డైమెన్షన్ సిస్టమ్ అంటే ఏంటి, దానికి 2 డైమెన్షన్స్ ఉంటాయి. సో x యాక్సిస్ y యాక్సిస్ కన్సిడర్ చేస్తే y యాక్సిస్ x యాక్సిస్, ఇక్కడ ఒక m1 పార్టికల్ ఉంది, ఇక్కడ ఒక m2 పార్టికల్ ఉంది. ఇందాకటి దానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి అబ్జర్వ్ చేశారు అనుకుంటున్నాను. ఎస్ పావని, అలాంగ్ x అండ్ y. సో ఇందాకటి దానికి ఇక్కడికి డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. m1 m2 ని కలిపే లైన్ ఇదైతే ఆ సెంటర్ ఆఫ్ మాస్ ఎగ్జాక్ట్ గా దాని సెంటర్ లో ఉంటుంది. సో ఇప్పుడు xcm అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఇది ఆరిజిన్ అనుకుందాం. సో సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇప్పుడు మనకి x యాక్సిస్ y యాక్సిస్ ఉన్నప్పుడు ఈ పాయింట్ ని లొకేట్ చేయమని అడిగాను. లొకేట్ చేయడం అంటే మినిమం ఎన్ని కోఆర్డినేట్స్ కావాలి, 2 కోఆర్డినేట్స్ కావాలి, x కోఆర్డినేట్ అండ్ y కోఆర్డినేట్. మనం లొకేట్ చేసే సెంటర్ ఆఫ్ మాస్ కాబట్టి xcm
YCM అనే రెండు కోఆర్డినేట్స్ వస్తాయన్నమాట, బికాస్ ఇట్ ఈస్ ఇన్ అ ప్లేన్. M1 M2 అనేవి ఒక స్ట్రైట్ లైన్ లో కాకుండా ఒక ప్లేన్ లో అరేంజ్ అయి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాని సెంటర్ ఆఫ్ మాస్ ని లొకేట్ చేయాలి అంటే నాకు మినిమం 2 కోఆర్డినేట్స్ కావాలి. సో ఆ కోఆర్డినేట్స్ ఏంటి? XCM అండ్ YCM. సో XCM ఫార్ములా ఏమవుతుంది? సింపుల్, ఇప్పుడు రాసుకున్నాం కదా, అదే M1 X1 ప్లస్ M2 X2 ప్లస్ M3 X3 అండ్ సో ఆన్ Mn Xn by M1 plus M2 plus M3 plus and so on Mn. ఇప్పుడు YCM కావాలి అంటే సింపుల్, M1 Y1 plus M2 Y2 plus and so on Mn Yn by M1 plus M2 plus M3 plus and so on. ఓకే, సో ఇలా రెండు కోఆర్డినేట్స్ కి రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది ఇన్ కేస్ ఆఫ్ 2 డైమెన్షనల్ సిస్టమ్. అయితే ఇందులో ఆరిజిన్ నుంచి ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంది ఇలాంటి క్వశ్చన్ కూడా అడగచ్చు. లెట్ us say D. If D is the distance of perpendicular distance. Yes, Srinath. If D is the perpendicular distance కాబట్టి ఎలా రాయొచ్చు ఒకసారి ఆలోచించు. ఇదేం రిప్రజెంట్ చేస్తుంది? YCM. ఇదేం రిప్రజెంట్ చేస్తుంది? XCM. So if I want you to find out what is the value of D, D is the distance of center of mass of M1 and M2 from origin. Origin నుంచి దాని డిస్టెన్స్ అనుకుంటే అప్పుడు D కి ఫార్ములా ఏమవుతుంది అంటే √, XCM square ప్లస్ YCM స్క్వేర్. ఐ హోప్ మీకు అర్థమైపోయింది అనుకుంటే ఇప్పటికే. ఎస్, √x² ప్లస్ y². సో ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటిది 3 డైమెన్షనల్ సిస్టమ్ చూద్దాం. సో 3 డైమెన్షనల్ సిస్టమ్ లో ఏమవుతుంది? ఇది 3 పార్టికల్ సిస్టమ్ కాదు, 3 డైమెన్షనల్ సిస్టమ్. 3 డైమెన్షనల్ సిస్టమ్ లో ఏమవుతుంది అంటే దానికి 3 కోఆర్డినేట్స్ అవసరము. X కోఆర్డినేట్, Y కోఆర్డినేట్ అండ్ Z కోఆర్డినేట్ కూడా కావాలి మనకి. సో 3 డైమెన్షనల్ సిస్టమ్ కి వచ్చేటప్పటికి మనకి XCM, YCM, ZCM 3 కోఆర్డినేట్స్ ఉంటాయి. అప్పుడు D వాల్యూ ఏమవుతుంది చంద్ర చెప్పగలవా? XCM స్క్వేర్ ప్లస్ YCM స్క్వేర్ ప్లస్ ZCM స్క్వేర్. ఐ హోప్ మీరు ఇది ఫాలో అవ్వగలరు అనుకుంటున్నాను. చాలా సింపుల్. అయితే వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా ఎలా చేయాలి ఆ ప్రాక్టీస్ కూడా నేను మీకు ఇస్తాను, వరీ అవ్వద్దు. సో n పార్టికల్ సిస్టమ్ ఎలాగో చెప్పేసుకున్నాము. వెక్టార్ నోటేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఎస్, సెంటర్ ఆఫ్ మాస్ అనే దానికి వెక్టార్ నోటేషన్ ఖచ్చితంగా కావాలి. బికాస్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఏంటి? డిస్టెన్స్, మాస్ కాదు. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఏంటి? డిస్టెన్స్. సో ఇక్కడ మనము XCM అని రాసాము అంటే అదేంటది? డిస్టెన్స్ కదా. YCM, ZCM ఇవన్నీ డిస్టెన్స్. సో పొజిషన్ అనేది ఎప్పుడు కూడా వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఖచ్చితంగా దీనిని మనం I క్యాప్ J క్యాప్ లో రిప్రజెంట్ చేయాలి లేదా బార్లలో రిప్రజెంట్ చేయాలి. సో XCM బార్ ఇస్ ఈక్వల్ టు M1 X1 బార్ ప్లస్ M2 X2 బార్ ప్లస్ అండ్ సో ఆన్ Mn Xn బార్ బై M1 ప్లస్ M2 ప్లస్ N3 ప్లస్ అండ్ సో ఆన్ Mn. మా స్కేలర్ కాబట్టి దానికి బార్ అవసరం లేదు. ఈ బార్ ఎందుకు పెట్టాము అంటే X అనేది ఇఫ్ యు ఆర్ మెజరింగ్ అలాంగ్ పాజిటివ్ X యాక్సిస్ దాని వాల్యూ పాజిటివ్ ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ మెజరింగ్ ఇట్ ఇన్ అలాంగ్ నెగటివ్ X యాక్సిస్ ఖచ్చితంగా దాని ప్లేస్ లో మైనస్ వాల్యూ రాసుకోవాలి. ఓకే, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎ రిజిడ్ బాడీ. ఒక రిజిడ్ బాడీకి సెంటర్ ఆఫ్ మాస్ ని ఎలా లొకేట్ చేయాలి? ఇక్కడ ఉండే పాయింట్స్ అన్నిటిని కలిపి నేను సింపుల్ పాయింట్ చెప్తాను. ఏంటి అంటే ఈ డయాగ్రామ్ చూడండి. మన దగ్గర ఇదొక రింగ్, ఇదొక డిస్క్, ఇదొక స్పియర్, ఇదొక రాడ్. వీటన్నిటిని మీరు జాగ్రత్తగా గమనిస్తే సెంటర్ ఆఫ్ మాస్ కరెక్ట్ గా వాటి జామెట్రికల్ సెంటర్ లో లొకేట్ అయ్యింది. చూడండి, జామెట్రికల్ సెంటర్ అంటే ఏంటి? డయాగ్నల్స్ మీట్ అయ్యే పాయింట్ నే మనము జామెట్రికల్ సెంటర్ అంటాం. దీనికి కూడా అంతే. చూడండి, డయాగ్నల్స్ మీట్ అయ్యే చోట కరెక్ట్ గా దాని జామెట్రికల్ సెంటర్ ఉంది.
ఈ రాడ్ ఏంటి, రాడ్ టోటల్ లెంత్ కనుక ఎల్ అనుకుంటే సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ ఎక్కడ లొకేట్ అవుతుంది, ఖచ్చితంగా L/2 డిస్టెన్స్ లో సెంటర్ ఆఫ్ మాస్ లొకేట్ అవుతుంది. సో ఈ పాయింట్స్ అన్నిటిని కలిపి మనం రాసుకునే జనరల్ పాయింట్ ఏంటి అంటే నోట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇన్ కేస్ ఆఫ్ రెగ్యులర్ షేప్డ్ బాడీస్, in case of regular shaped bodies, center of mass point lies at their geometrical center. వాటి geometrical center దగ్గర లై అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్వేర్ లామినా తీసుకుంటే దాని డయాగ్నల్స్ మీట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో ఇది మన సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్. రెక్టాంగిల్ ప్లేట్ తీసుకుంటే దాని సెంట్రాయిడ్ యాక్ట్స్ లైక్ సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్. సో ఖచ్చితంగా నోన్ షేప్ రెగ్యులర్ షేప్స్ ఏవైతే ఉన్నాయో స్క్వేర్, క్యూబ్, క్యూబాయిడ్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, డిస్క్, రింగ్, వీటన్నిటికీ కూడా సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే వాటి జియోమెట్రికల్ సెంటర్ దగ్గర ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ నేను క్వశ్చన్ అడుగుతాను చూడండి. కెన్ ద సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ లై అవుట్ సైడ్ ఏ బాడీ? నా క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. కెన్ ద సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ లైస్ అవుట్ సైడ్ ఏ బాడీ? ఒక బాడీకి బయట వైపు ఎగ్జిస్ట్ అవ్వగలదా అంటే మాస్ లేని చోట సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుందా అవ్వదా? నేను జస్ట్ వెయిట్ చేస్తాను దీని ఆన్సర్ కోసం. చంద్ర, ట్రై టు ఆన్సర్ బికాస్ యూ హ్యావ్ జాయిన్ టుడే. నో పావని, కొంచెం ఆలోచించాలి పావని. ఇక్కడ చూడు రింగ్ ఉంది. శ్రీనాథ్ సేస్ ఎస్. శ్రీనాథ్ వెరీ గుడ్. ఇక్కడ పావని ఒకసారి చూడు, రింగ్ ఉంది కదా, రింగ్ కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడుంది? ఇక్కడ. రింగ్ కి మాస్ ఎక్కడ ఉంటుంది? ఓన్లీ అవుటర్, ఇక్కడ మాత్రమే రింగ్ కి మాస్ ఉంటుంది, అవునా? ఈ రెడ్ కలర్ పోర్షన్ లోనే రింగ్ కి మాస్ ఉంది. కానీ దీని సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ ఎక్కడుంది? ఇక్కడుంది. మాస్ లేని చోట దానికి సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ ఉంది. సో ఎస్, సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ కెన్ లై అవుట్ సైడ్ ద బాడీ. మాస్ లేని చోట కూడా ఉండొచ్చు. హాలో స్పియర్ తీసుకో. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ జూపిటర్ అండ్ సన్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. వావ్ శ్రీనాథ్, వెరీ గుడ్. యు రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్ ఆర్ వాట్? ఎనీవేస్, పావని అర్థమైందమ్మా? పావని ఇప్పుడు చూడు, హాలో స్పియర్ కన్సిడర్ చేసాము అనుకో. హాలో స్పియర్ అంటే లోపల మాస్ ఉండదు. హాలో అంటే ఖాళీ, లోపలంతా ఖాళీగా ఉండి పైన మాత్రమే మాస్ ఉంటుంది. మరి దీనికి సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ. చూసావా, దీని సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ ఇక్కడ ఉంది. అంటే మాస్ లేని చోట ఉంది కదా, బాడీ బయట సెంటర్ ఆఫ్ మాస్ ఉంది. సో ఎస్, సెంటర్ ఆఫ్ మాస్ కెన్ ఎగ్జిస్ట్ outside the bodies also. Bodies బయట కూడా సెంటర్ ఆఫ్ మాస్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ రింగ్, హాలో స్పియర్. రింగ్ అండ్ హాలో స్పియర్. ఓకే పావని, గుడ్. మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కి వెళ్లే ముందు దీని మీద ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామో దాని మీద నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్తాను. బికాస్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత కొత్త టాపిక్, దాంట్లోంచి ప్రాబ్లమ్స్ చేయడం కూడా అంతే కొత్తగా ఉంటుంది. సో దీన్ని కూడా ఒకసారి మనం చూసేద్దాము. ఇందులో ఏంటి అంటే ఒక పొటాషియం బ్రోమైడ్ మాలిక్యూల్ ఇన్ ఏ పొటాషియం బ్రోమైడ్ అంటే ఫార్ములా KBr. పొటాషియం బ్రోమైడ్ మాలిక్యూల్. In a potassium bromide molecule, the center of atoms, they are separated by a distance. The atoms K and Br, potassium and bromine are separated by a distance of 0. Some value I'm taking. This is exactly correct and cheppalenu, but okay chinna value I'm considering. Some 0.289 angstrom units. Okay, 0.289 angstrom units anukundamu. Ippudu find the center of mass of this molecule. Idi 2 particle system avuna. Potassium bromide anedi 2 particle system. ఇప్పుడు ఫార్ములా ఏంటి 2 పార్టికల్ సిస్టమ్ కి? పొటాషియం బ్రోమైడ్ అనేది లీనియర్ మాలిక్యూల్, మీకు ఐడియా ఉండే ఉంటుంది. పొటాషియం బ్రోమైడ్ అనేది పొటాషియం బ్రోమిన్ పక్క పక్కనే ఉంటాయి, అదొక లీనియర్ మాలిక్యూల్. సో 1 డైమెన్షనల్ క్వశ్చన్. దీంట్లో క్వశ్చన్ ఏంటి అంటే
XCM ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పొటాషియం బ్రోమైడ్ కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? సో సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అంటే ఫార్ములా ఏం వాడాలి? XCM ఇజ్ ఈక్వల్ టు M1x1 ప్లస్ M2x2 రెండే ఉన్నాయి కాబట్టి రెండే సెలెక్ట్ చేసుకుంటాం బై M1 ప్లస్ M2. ఇప్పుడు M1 ఏంటి, M2 ఏంటి, X1 ఏంటి, X2 ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. చిన్న డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఇది పొటాషియం, ఇది బ్రోమిన్. ఓకే, ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఎక్కడో సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ అనేది లొకేట్ అయింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక రిఫరెన్స్ ఫ్రేమ్ అనేది ఉండాలి. ఎక్స్ యాక్సిస్ అనేది అనుకుందాము దాని రిఫరెన్స్ ఫ్రేమ్. సో పొటాషియం అండ్ బ్రోమిన్ ఆర్ లయింగ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెంటర్ ఆఫ్ మాస్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక బాడీని తీసుకెళ్ళి ఆరిజిన్ దగ్గర పెట్టండి. ఖచ్చితంగా ఒక బాడీని ఆరిజిన్ దగ్గర ప్లేస్ చేయండి. నేనేం చేస్తాను అంటే పొటాషియం ని ఆరిజిన్ దగ్గర పెట్టాను. ఓకే, సో పొటాషియం ని ఎప్పుడైతే ఆరిజిన్ దగ్గర పెట్టానో X1 ఏమైపోయింది? 0. పొటాషియం కోఆర్డినేట్స్ ఏంటి? 0,0. బ్రోమైన్ కోఆర్డినేట్స్ ఏమవుతాయి? ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత అయితే అదే కదా బ్రోమైన్ కోఆర్డినేట్స్. సో X2 ఇస్ ఈక్వల్ టు ఎంత అయింది? 0.289 యాంగ్స్ట్రామ్ యూనిట్స్. సో 0.289 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అంటే 10⁻⁻10 మీటర్స్. X1 X2 తెలిసిపోయింది. మరి M1 M2 ఏంటి? M1 ఏంటి, M2 ఏంటి? పొటాషియం అటామిక్ మాస్ అలాగే బ్రోమిన్ అటామిక్ మాస్ రాసుకోవాలి. పొటాషియం అటామిక్ మాస్ ఎంత? 39U. ఓకే, U అంటే యూనిట్స్, అటామిక్ మాస్ యూనిట్. బ్రోమిన్ అటామిక్ మాస్ యూనిట్ ఎంత? 80U. అయిపోయింది. ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో XCM ఇజ్ ఈక్వల్ టు M1 ప్లేస్ లో 39 ఇంటూ X1 ఎంత? 0 ప్లస్ 80 ఇంటూ 0.289 ఇంటూ 10⁻⁻10 బై M1 ప్లస్ M2 39 ప్లస్ 80. ఇది సాల్వ్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ ప్రాబ్లం కొంచెం వింతగా చెత్తగా అనిపించవచ్చు, బట్ పర్లేదు, అదే అలవాటు అయిపోతుంది. సో దీంట్లో మీరు నేర్చుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఖచ్చితంగా ఈ సిస్టమ్ లో ఒక మాస్ ని ఏం చేయాలమ్మా? యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ అట్ ఆరిజిన్. ఇప్పుడు 2 డైమెన్షనల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 3 masses 1 kg, 2 kg, 3 kg are placed at the vertices of an equilateral triangle of side 1 meter తీసుకుందాం. Side 1 meter. Find center of mass of this system. ఇప్పుడు ఈ సిస్టమ్ లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి? ఈ సిస్టమ్ లో టోటల్ ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి? మనకి 3 పార్టికల్స్ ఉన్నాయి. సో ఈ సిస్టమ్ లో మనకి 3 పార్టికల్స్ ఉన్నాయి. ఎస్ శ్రీనాథ్, ఇప్పుడు చెప్పండి నాకు. పావని చెప్పాలి, నాకు పావని గాని చంద్ర గాని చెప్పాలి. ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్? ఆహా, నేను ఇక్కడ ఆల్రెడీ హెడ్డింగ్ పెట్టేశాను కదా. వెరీ గుడ్. ఆన్సర్ చెప్పేసిన తర్వాత క్వశ్చన్ అడుగుతున్నాను నేను. సో ఇది 2 డైమెన్షనల్ సిస్టమ్. ఎస్, ఓకే. సో ఒకసారి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ గీసేసుకుందాం. ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఓకే, 1 kg ఇక్కడ పెడదాం, ఇక్కడ 2 kg, ఇక్కడ 3 kg. ఇప్పుడు దీనికి సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇందాక ఏం చెప్పాను? ఈ మూడిట్లో ఏదో ఒక బాడీని ఆరిజిన్ దగ్గర పెట్టుకోండి. ఏది ఈజీగా ఉంది? 1 ఈజీగా ఉంది కదా టు లొకేట్. సో 1 ని ఆరిజిన్ దగ్గర పెట్టి ఇలా ఎక్స్ యాక్సిస్, ఇలా వై యాక్సిస్ గీసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం కోఆర్డినేట్స్ రాసుకోవాలి. బికాస్ M1 M2 M3 తెలుసు మనకి. M1 is equal to 1 kg, M2 is equal to 2 kg, M3 is equal to 3 kg. కానీ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాము? సెంట్రాయిడ్ దగ్గర కదా, అంటే ఇక్కడ.
ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ కి ఓన్లీ XCM కావాలా, XCM YCM కావాలా, XCM YCM ZCM ఫైండ్ అవుట్ చేయాలా? ఇది 2 డైమెన్షనల్ సిస్టమ్ కాబట్టి మనము XCM YCM ఫైండ్ అవుట్ చేసుకోవాలి. 2 కోఆర్డినేట్స్ ఉంటాయి. ఇది కదా మన సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్. ఇప్పుడు దీన్ని లొకేట్ చేయాలి అంటే X కోఆర్డినేట్ కావాలి, అలాగే Y కోఆర్డినేట్ కూడా కావాలి. ఓకే, వాటిని లొకేట్ చేయడానికి ముందు వీటి కోఆర్డినేట్స్ ఏంటి రాసుకుందాం. బికాస్ XCM ఫార్ములా ఏంటి? XCM is equal to M1 X1 plus M2 X2 plus M3 X3. 3 పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి 3 రాసుకోవాలి బై M1 plus M2 plus M3. సిమిలర్లీ YCM కావాలి అంటే M1 Y1 plus M2 Y2 plus M3 Y3 by M1 plus M2 plus M3 రాసుకోవాలి. సో మనకి M1 M2 M3 తెలుసు, ఇంకా X1 X2 X3 ఏంటి, Y1 Y2 Y3 ఏంటి తెలియాలి. ఇది ఆరిజిన్ కదా, ఇది M1, ఇది ఆరిజిన్, దీన్ని M1 అనుకున్నాం. సో దీని కోఆర్డినేట్స్ ఏమయ్యాయి? 0, 0. ఆరిజిన్ కోఆర్డినేట్స్ ఎప్పుడు 0, 0 అంటే X1 ఏమైంది? 0, Y1 కూడా 0 అయిపోయింది. ఈ కేటగిరీ అయిపోయింది. నెక్స్ట్ M2 గురించి ఆలోచిద్దాం. M2 కోఆర్డినేట్స్ ఏమవుతాయి? ఈ సైడ్ లెంత్ ఎంత? ఈ ఇక్కడ 1 kg నుంచి 2 kgకి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 1 kg నుంచి 1 మీటర్. సో మనకి ఈ డిస్టెన్స్ 1 మీటర్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి. శ్రీనాథ్ 1, 0. వెరీ గుడ్. కోఆర్డినేట్స్ ఏమవుతాయి? 2 దగ్గర కోఆర్డినేట్స్ 1, 0 అంటే X2 is equal to 1, Y2 is equal to ఏమైంది? 0. ఇది కూడా ఈజీయే, పర్లేదు. ఇంకా X3 Y3 ఫైండ్ అవుట్ చేస్తే మన పని అయిపోయింది. X3 Y3 అంటే ఈ కోఆర్డినేట్స్ కదా, ఈ కోఆర్డినేట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది Y కదా, ఇది Y అవుతుంది, ఇది X అవుతుంది. ఈ టోటల్ డిస్టెన్స్ 1 మీటర్ అయినప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఈ డిస్టెన్స్ 1/2 అవుతుందా లేదా? ఈ డిస్టెన్స్ 1/2. సో ఒక కోఆర్డినేట్ ఏమైపోయింది? X కోఆర్డినేట్ 1/2 వచ్చేసింది. మరి Y కోఆర్డినేట్ ఎలా తెలుస్తుంది? ఇది మన Y కోఆర్డినేట్, ఇది మన Y కోఆర్డినేట్. ఇది తెలియాలి అంటే ఇది 1 మీటర్, ఇది 1/2 మీటర్. సో ఇదేమవుతుంది? √1² - 1/2 హోల్ స్క్వేర్, 1/2². పైథాగరస్ థీరం, సింపుల్ పైథాగరస్ థీరం. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, ఈ సైడ్ 1/2, హైపోటెన్యూస్ 1 మీటర్. ఇంకొక సైడ్ కావాలి అంటే √1² హైపోటెన్యూస్ మైనస్ సైడ్ స్క్వేర్. సో 1 - 1/4 ఎంత వచ్చింది? 3/4. అంటే ఇంకొక కోఆర్డినేట్ ఏమైంది మనకి? √3/2 వచ్చింది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా 2 డైమెన్షనల్ బాడీకి మనం డయాగ్రామ్ వేసుకుని సాల్వ్ చేయాలి. ఇంక ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం. X1 అంత M1 1, X1 0 ప్లస్ M2 2, X2 1 ప్లస్ 3 M3 3, X3 వాల్యూ ఎంత? 1/2 బై 1 + 2 + 3. ఇది సాల్వ్ చేసుకోండి. అలాగే M1 1, Y1 ఎంత? 0 ప్లస్ M2 ఎంత? 2, Y2 కూడా 0 ప్లస్ 3 ఇంటూ Y3 ఏమైంది? √3/2 బై M1 + M2 + M3. 1 + 2 + 3, 3. ఓకే, సో 2 డైమెన్షనల్ లో ఎలా సాల్వ్ చేయాలి అనేది ఐడియా వచ్చిందా రాలేదా మీకు? అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి. సో మనము ఒకసారి ప్రీవియస్ దానికి కూడా వెళ్దాము. 7/12 సాల్వ్ చేసావా శ్రీనాథ్? వెరీ గుడ్. ఓకే, మూవింగ్ ఆన్ టు మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సి, 2 పార్టికల్స్ కదలకుండా ఉన్నంత వరకు వాటి సెంటర్ ఆఫ్ మాస్ కూడా కదలకుండానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ బాడీ సెంటర్ ఆఫ్ మాస్ ఇలా ఉంది, ఈ బాడీ కదలినంత వరకు దీని సెంటర్ ఆఫ్ మాస్ కూడా కదలట్లేదు. కానీ ఎప్పుడైతే ఈ బాడీ మూవ్ అవ్వడం స్టార్ట్ చేసిందో సెంటర్ ఆఫ్ మాస్ కూడా మూవ్ అవుతుందా? అవ్వదా? సెంటర్ ఆఫ్ మాస్ కూడా మూవ్ అవుతుంది. సో 2 పార్టికల్స్, ఇందాక పొటాషియం బ్రోమిన్ తీసుకున్నాము. పొటాషియం బ్రోమిన్ కదలకుండా అక్కడే అలాగే ఉంటే సెంటర్ ఆఫ్ మాస్ కూడా కదలకుండా ఉంటుంది. కానీ పొటాషియం బ్రోమిన్ కదులుతున్నాయి అనుకోండి, సెంటర్ ఆఫ్ మాస్ కూడా కదులుతుంది కదా. సో మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ కి అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ఫార్ములా రాసుకుంటే,
ఫార్ములా ఏంటి? xcm is equal to m1x1 plus m2x2 plus and so on plus mnxn by m1 plus m2 plus m3 plus and so on mn. అయితే ఇందాక నేను ఏం చెప్పాను, ఈ బాడీ యొక్క మాస్ అంటే ఏంటి? దీనిలో ఉండే ప్రతి పార్టికల్ మాస్ కలిపితే దీని టోటల్ మాస్ వస్తుంది కదా. అంటే m1 plus m2 plus m3 plus and so on is nothing but total mass of the body. దానిని మనం క్యాపిటల్ M గా రాసుకుని ఇటువైపు షిఫ్ట్ చేసామన్నమాట. సో ఇటువైపు షిఫ్ట్ చేసిన తర్వాత r1 బార్ r2 బార్ r3 బార్ ఏంటి? పొజిషన్. ఒక పొజిషన్ నుంచి వెలాసిటీ కావాలి, పొజిషన్ వెక్టార్ నుంచి వెలాసిటీ కావాలి అంటే ఎలా రాస్తాము? v బార్ is equal to dx బార్ బై dt. సింపుల్ గా v is equal to dx by dt, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ చెప్పుకుంటాం కదా. సో అలాగా ఇక్కడ m1 కాన్స్టెంట్, మాస్ కాన్స్టెంట్, దాన్ని డిఫరెన్షియేట్ చేయలేం. కానీ dr1 by dt, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ r1 బార్ ఏమొస్తుంది? v1 బార్. dr2 by dt ఏమొస్తుంది? v2 బార్. ఇలాగా మొత్తం రాసుకుంటే మళ్ళీ ఈ m ని ఇక్కడ షిఫ్ట్ చేసేయండి. సో vcm బార్ is equal to m1 v1 బార్ ప్లస్ m2 v2 బార్ plus and so on plus mn vn bar by m1 plus m2 plus m3 plus and so on. సో చాలా సింపుల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడం అనేది. ఒకసారి మనకి పొజిషన్ తెలిసింది అంటే వెలాసిటీని ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో ఇది మన సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీకి ఫార్ములా. ఓకే, ఒకసారి వెలాసిటీ తెలిసింది అంటే దాని యాక్సెలరేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బికాస్ యాక్సెలరేషన్ ఫార్ములా ఏంటి? a is equal to dv by dt. Rate of change of velocity is called acceleration. So ఇక్కడ capital M is equal to m1 dv1 bar by dt. dv by dt ఏమొస్తుంది? యాక్సెలరేషన్. dv2 by dt యాక్సెలరేషన్. dvn by dt యాక్సెలరేషన్. సో యాక్సెలరేషన్ కి ఫార్ములా ఏమవుతుంది? ఫైనల్ గా acm bar is equal to m1 a1 bar plus m2 a2 bar plus and so on plus mn an bar by m1 plus m2 plus and so on plus mn. సో ఫార్ములా అన్ని సిమిలర్ గా ఉంటాయి చూడండి. ఇవన్నీ చాలా చాలా సిమిలర్ గా ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఒకసారి ఫోర్స్ తెలిసింది అంటే m1 a1 బార్ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు? f1 బార్. m2 a2 బార్ ప్లేస్ లో f2 బార్. అలా mn an బార్ ప్లేస్ లో fn బార్ కూడా రాసుకోవచ్చు. ఇలాగే దీని నుంచి మొమెంటం కూడా రాసుకోవచ్చు. సి లీనియర్ మొమెంటం అంటే ఏం తెలుసు మనకి? f బార్ ఇస్ ఈక్వల్ టు dp బార్ బై dt. సో వెలాసిటీస్, మాస్ తెలుసు, వెలాసిటీ తెలుసు, మొమెంటం తెలిసిపోతుంది కదా. సో మొమెంటం ఫార్ములా చూడండి. p బార్ ఇస్ ఈక్వల్ టు p1 బార్ ప్లస్ p2 బార్ ప్లస్ p3 బార్ అండ్ సో ఆన్. సో p1 బార్ ప్లేస్ లో m1 v1 బార్, p2 బార్ ప్లేస్ లో m2 v2 బార్ రాసుకుంటూ వెళ్తాం. సో వెరీ సింపుల్. ఇవన్నీ సేమ్ రిపీటెడ్ గా ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. సో అలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనము. ఇక్కడ వెలాసిటీకి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. కన్సిడర్ ఒక 2 పార్టికల్ సిస్టమ్ ని కన్సిడర్ చేద్దాం. ఆర్ అట్వుడ్స్ మెషిన్ గుర్తుందా మీకు? లెట్స్ కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అట్వుడ్స్ మెషిన్. అట్వుడ్స్ మెషిన్. అట్వుడ్స్ మెషిన్ అనేది న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లో డిస్కస్ చేసుకున్నాము. సింగిల్ పుల్లీ సిస్టమ్. ఒక పుల్లీ ఉంటుంది. ఆ ఒక పుల్లీ మీద నుంచే ఒకవైపు మాస్ m1, ఇంకొక వైపు మాస్ m2 మనం హ్యాంగ్ చేస్తాము. లెట్ us కన్సిడర్ దిస్ ఇస్ m1, దిస్ ఇస్ m2. m1 is greater than m2 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? m1 కిందకి స్లైడ్ అవడం మొదలు పెడుతుంది, m2 పైకి స్లైడ్ అవడం మొదలు పెడుతుంది. మనం ఇందులో ఏం డిస్కస్ చేసుకున్నాము? m1 ఎంత యాక్సెలరేషన్ తో అయితే కిందకి పడుతుందో m2 అదే యాక్సెలరేషన్ తో పైకి వెళ్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ acm ఆఫ్ దిస్ సిస్టమ్. ఈ సిస్టమ్ రెండు కదులుతున్నాయి కదా, మరి కదులుతున్నప్పుడు xcm ఫైండ్ అవుట్ చేయలేం, కానీ acm ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాక్సెలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అన్నమాట. సెంటర్ ఆఫ్ మాస్ యొక్క యాక్సెలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ ఆఫ్ మాస్ acm కి ఫార్ములా ఏం రాసుకున్నాం మనము? acm ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి m1 a1 బార్ ప్లస్ m2 a2 బార్ బై m1 ప్లస్ m2.
ఇక్కడ m1 m2 ఆల్రెడీ మనకి తెలుసు. ఇంకా a1 ఏంటి a2 ఏంటి తెలుసుకోవాలి. a1 is equal to m1 ఎంత యాక్సెలరేషన్ తో వెళ్తోంది, a యాక్సెలరేషన్ తో వెళ్తోంది a అనుకుంటే a2 is equal to వచ్చేటప్పటికి ఏమైంది, a1 కి ఆపోజిట్ డైరెక్షన్ లో a2 మూవ్ అవుతోంది కాబట్టి ఖచ్చితంగా మైనస్ సింబల్ పెట్టుకోవాలి. ఇదే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ బార్లు పెట్టడానికి మీనింగ్ ఇదన్నమాట. అందుకే నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఒక యాక్సెలరేషన్ ఒక డైరెక్షన్ లో ఉండి రెండో యాక్సెలరేషన్ దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే ఖచ్చితంగా నెగటివ్ సైన్ పెట్టుకోవాలి. ఇది యాక్సెలరేషన్ విషయంలోనే కాదు, వెలాసిటీ విషయంలో కూడా ఇలాగే చేయాలి. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. m1a ప్లస్ m2 ఇంటూ మైనస్ a బై m1 ప్లస్ m2. ఓకే, సో m1 ఈ రెండిట్లోనూ a కామన్ తీస్తే m1 మైనస్ m2 ఇంటూ a బై m1 ప్లస్ m2. దీన్ని ఇక్కడితో ఆపేయచ్చు. లేదు అంటే వి నో దట్ మనము అట్వుడ్స్ మెషిన్ నేర్చుకున్నప్పుడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లో యాక్సెలరేషన్ కి ఆల్రెడీ ఫార్ములా క్యాలిక్యులేట్ చేసాం. అదేంటి అంటే m1 మైనస్ m2 ఇంటూ g బై m1 ప్లస్ m2. ఇది ఆల్రెడీ నోన్ అన్నమాట, మనం ఇదివరకు నేర్చుకున్నాం. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ a ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే acm ఇస్ ఈక్వల్ టు m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ ఈ a ప్లేస్ లో మళ్ళీ m1 మైనస్ m2 ఇంటూ g బై m1 ప్లస్ m2. సో ఇప్పుడు ఆన్సర్ ఏమైంది, acm ఇస్ ఈక్వల్ టు m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 హోల్ స్క్వేర్ ఇంటూ g. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనము న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లో అట్వుడ్స్ మెషిన్ నేర్చుకున్నప్పుడు ఆల్రెడీ డిరైవ్ చేసి పెట్టుకున్నాం. దాన్ని మనం ఇక్కడ డైరెక్ట్ గా వాడామన్నమాట. సో ఇది గుర్తు పెట్టుకోవాల్సిన ఫార్ములా అన్నమాట. అది మనం ఇవాళ నేర్చుకున్న కొత్త విషయం. ఓకే, ఐపీఈ మోడల్ క్వశ్చన్స్ వద్దాము. ఫస్ట్ ఏంటి అంటే ద వెక్టార్ సమ్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ నాన్ కోలీనియర్ ఫోర్సెస్. నాన్ కోలీనియర్ ఫోర్సెస్ అంటే ఒక లైన్ లో లేని ఫోర్సెస్, ఇవన్నీ కూడా ఒక రిజిడ్ బాడీ మీద యాక్ట్ అవుతున్నాయి అండ్ నాన్ జీరో ఎఫెక్ట్ ఇస్తుంది. అంటే రిజల్టాంట్ ఫోర్స్ జీరో కాదు. దీని మీనింగ్ ఏంటి అంటే ఎఫ్ నెట్ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో. నెక్స్ట్, if the vector sum of all the torques due to the system of forces about certain point is found to be zero. టార్క్ అనే దానికి ఇది మన కమింగ్ అప్ క్లాసెస్ లో వస్తుంది, అప్పుడే ఈ క్వశ్చన్ లో వచ్చేసింది. టార్క్ అనేది ఇట్ ఈస్ అ ఫోర్స్ విచ్ క్రియేట్స్ రొటేటరీ ఎఫెక్ట్. ఒక బాడీని రొటేటరీ మోషన్ లో తీసుకురావడానికి ఏదైతే ఫోర్స్ అప్లై చేస్తామో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ జీరో. వెరీ గుడ్ శ్రీనాథ్. టార్క్ అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మీద ఉంటుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ జీరో కాబట్టి ద నెట్ ఆర్ రిజల్టాంట్ ఫోర్స్ ఏమైంది, జీరో అయిందనమాట. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, ఏ వీల్ ఇన్ యూనిఫామ్ మోషన్ అబౌట్ అన్ యాక్సిస్. సరే, ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది కదా, దీనికి నేను డయాగ్రమాటికల్ గా మీకు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం ఒక స్ట్రైట్ లైన్, ఒక ప్లాట్ఫామ్ కన్సిడర్ చేద్దాం. దీని మీద ఒక వీల్ రొటేట్ అవుతుంది. ఇది మన వీల్. ఈ వీల్ ఇలా రొటేట్ అయ్యేటప్పుడు దీని మీద కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేద్దాం. లెట్ us కన్సిడర్ పాయింట్ ఏ, పాయింట్ బి అండ్ పాయింట్ సి. కరెక్ట్ గా సెంటర్ లో ఉంది పాయింట్ సి. ఇప్పుడు ఎవ్రీ క్వార్టర్ రొటేషన్, 1/4 రొటేషన్ తిరిగేటప్పటికి బాల్ ని మనం పిక్చర్స్ తీసాము అనుకుందాం. ఓకే, సో సేమ్ బాల్ ప్రతి క్వార్టర్ రొటేషన్ కి 1/4 రొటేషన్ తిరిగేటప్పటికి బి ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. బి ఏ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వచ్చింది. కానీ సి ఎక్కడుంది, ఎక్కడున్నది అక్కడే ఉంది. ఓకే, సి ఇక్కడే ఉంది. ఇంకొక క్వార్టర్ రొటేషన్ తిరిగింది, అప్పుడు ఏ ఇక్కడికి వచ్చింది, బి కిందకు వచ్చింది, సి ఎక్కడుంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నమాట. ఇంకో క్వార్టర్ రొటేషన్ తిరిగింది అనుకుందాం, ఏ ఇక్కడికి వచ్చింది, బి ఇక్కడికి వచ్చింది, సి ఎక్కడుంది, మళ్ళీ అక్కడే ఉంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే బి మోషన్ ఎలా ఉంది చూడండి. పార్టికల్స్ అన్ని కలుపుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఇలా వెళ్తుంది. బి యొక్క మోషన్ చూడండి, ఇలా వెళ్ళింది. ఏ కూడా అంతే చూడండి, ఇలా వెళ్తుంది, కర్వ్ వచ్చింది. కానీ
సి దగ్గర చూడండి, స్ట్రెయిట్ లైన్ లో ఉన్నది స్ట్రెయిట్ లైన్ లోనే ఉంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే, ఒక బాడీ రొటేటరీ మోషన్ లో ఉన్నప్పుడు మిగతా అన్ని పార్టికల్స్ రొటేట్ అవుతూ ఉంటాయి, కానీ ఒక్క పార్టికల్ మాత్రం స్ట్రెయిట్ లైన్ మోషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ పార్టికల్ నే మనము సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ అంటాము. ఇదే ఒరిజినల్ డెఫినేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అన్నమాట యాక్చువల్ గా. ఇప్పుడు ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్. ఒక బాడీ రొటేట్ అయ్యేటప్పుడు ఏ పార్టికల్ అయితే దాన్ని ట్రాన్స్లేటరీ మోషన్ ని రిప్రజెంట్ చేస్తుందో ఆ పార్టికల్ ఏమంటాం మనము సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ అంటాం. ఓకే, let us go to EAMCET model questions. Two bodies of different masses 2 kg, 4 kg are moving with velocities 2 meter per second, 10 meter per second. So let us consider m1 is equal to 2 kg, v1 is equal to 2 meter per second. Alage m2 is equal to 4 kg and v2 ento vachindamma 10 meter per second. అయితే ఇవి ఎలా మూవ్ అవుతున్నాయి? టువర్డ్స్ ఈచ్ అదర్. అయితే ఏ అనేది ఈ డైరెక్షన్ లో అంటే 2 kg ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఉంటే v1 బార్ అనుకుంటే, 4 kg అనేది ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతోంది v2 బార్. అంటే ఖచ్చితంగా రెండు ఎలా వస్తున్నాయి? ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నాయి. ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తున్నప్పుడు ఏం చెప్పాను? ఒకటి పాజిటివ్ గా కన్సిడర్ చేస్తే రెండో దానికి నెగటివ్ సైన్ పెట్టాలి. సో ఇక్కడ మనం నెగటివ్ సైన్ పెట్టుకోవాలి. వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే BCM is equal to question mark. ఫార్ములా రాసుకోండి. నార్మల్ ఫార్ములా సేమ్, m1 v1 బార్ ప్లస్ m2 v2 బార్ బై m1 ప్లస్ m2. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు m1 అంతా 2, v1 అంతా 2 ప్లస్ m2 4, v2 minus 10 by 2 plus 4. సో సాల్వ్ చేస్తే 2 2s are 4 minus 40 by 2 plus 4 6. So answer minus 36 by 6 is equal to minus 6 meter per second. సొల్యూషన్ లో మైనస్ ఎందుకు పెట్టలేదు అంటే డైరెక్ట్ ఓన్లీ మాగ్నిట్యూడ్ అడిగారు కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్. మైనస్ సింబల్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మన సెంటర్ ఆఫ్ మాస్ ఏదైతే ఉందో అది ఈ డైరెక్షన్ లో వెళ్తోంది. సెంటర్ ఆఫ్ మాస్ డైరెక్షన్ ఎటువైపు ఉంది? v2 బార్ డైరెక్షన్ లో ఉందన్నమాట. బికాస్ v1 కన్నా v2 ఎక్కువగా ఉంది చూడండి. సో v2 డైరెక్షన్ లోనే బాడీ మూవ్ అవుతుంది. నెక్స్ట్, 4 particles each of mass 1 kg are placed at the corners of a square of side 1 meter in xy plane. xy plane కన్సిడర్ చేస్తే 4 masses ఒక స్క్వేర్ ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ 1 kg, ఇక్కడ 1 kg, ఇక్కడ 1 kg, ఇక్కడ కూడా 1 kg. ఇవన్నీ కూడా మాసెస్ ప్లేస్ చేశారు. ఓకే, ఇప్పుడు వీటికి సైడ్ అంతా is taken at the, if the point of intersection of the diagonals of the square is taken at the origin. Okay, diagonals ని ఆరిజిన్ దగ్గర కన్సిడర్ చేశారు. సో ఇలా కాకుండా మనం ఎలా గీయాలి? ఫస్ట్ స్క్వేర్ గీసుకుని వీటి డయాగనల్స్ మీట్ అయ్యే చోట ఆరిజిన్ తీసుకున్నారు. అంటే ఇది మన ఆరిజిన్ అన్నమాట. ఇది x యాక్సిస్, ఇప్పుడు ఇది మన y యాక్సిస్. ఇక్కడ 1 kg 1 kg 1 kg 1 kg ప్లేస్ చేశారు. ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ కోఆర్డినేట్స్ ఏంటి చెప్పమన్నారు. నేను ఇందాక ఏం చెప్పాను? ఆన్సర్ వచ్చింది ఆరిజిన్. వెరీ గుడ్. మరి కోఆర్డినేట్స్ ఏమవుతాయి? విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్? స్క్వేర్ కి ఏం చెప్పాను? సెంటర్ ఆఫ్ మాస్ డయాగనల్స్ మీట్ అయ్యే చోట ఉంటుంది. ఎస్ పావని, వెరీ గుడ్. డి ఆప్షన్ కరెక్ట్. ఎస్, బికాస్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడే డయాగనల్స్ మీట్ అయ్యే చోట ఉంటుంది. అక్కడే మన ఆరిజిన్ తీసుకున్నాం కాబట్టి మన కోఆర్డినేట్స్ ఏమవుతాయి? 0, 0. అయితే మీకు వాళ్ళ క్లాస్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో 1, 1.5, 2 అండ్ m ఆర్ సిచ్యువేటెడ్ అట్ ఈ పాయింట్స్ దగ్గర ఉన్నాయి. దేర్ సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది. వాల్యూ ఆఫ్ m ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనిని m1, ఇది m2, m3, m4 అనుకుందాం. ఓకే, అప్పుడు ఇవేమవుతాయి? x1, x2, x3, x4, అలాగే y1 z1, y2 z2, y3 z3, y4 z4. చాలా చాలా పెద్ద ప్రాబ్లం అన్నమాట. XCM కూడా ఇచ్చేసారు కదా మనకి. 1 ఏంటి అంటే XCM,
నెక్స్ట్ 1 ఏంటి అంటే YCM. నెక్స్ట్ 3/2 ఏంటి అంటే ZCM. ఇందులో మనకి ఇది కావాలి, M4 కావాలి కదా. సో M4 కావాలి అంటే ఫార్ములా ఒక్కొక్కటి చూసుకోవచ్చు. XCM is equal to M1 X1 plus M2 X2 plus M3 X3 plus M4 X4. 4 పార్టికల్స్ ఉన్నాయి మనకి by M1 plus M2 plus M3 plus M4. ఇది ఒకటి చేసినా చాలు. మనం XCM ప్లేస్ లో ఎంత రాసుకోవాలి? 1 is equal to M1 ఎంత? 1, X1 2 plus M2 ఎంత? 1.5, X2 1 plus M3 2, X3 2 plus M4 M X4 ఎంత? -1 by 1 plus 1.5 plus 2 plus capital M. అంతే. ఇది సాల్వ్ చేసుకుంటే మనకి M వాల్యూ వచ్చేస్తుంది. ఇంకా YCM ZCM అక్కర్లేదు, బికాస్ క్వశ్చన్ లో ఫైండ్ అవుట్ చేయమనేది క్యాపిటల్ M కదా. ఇది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఐ హోప్ మీరు ఇది సాల్వ్ చేయగలరు అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి క్యాపిటల్ M వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోండి, ట్రాన్స్పోజ్ చేసి చేసేయడమే. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ ఇట్ అండ్ ఎంజాయ్డ్ ఇట్ అనుకుంటున్నాను. బికాస్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కష్టమైన టాపిక్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వాటిని ఇష్టపడడం స్టార్ట్ చేయండి. అప్పుడు అది కష్టంగా అనిపించదు, చాలా ఈజీగా అయిపోతుంది. సో కష్ట నష్టాలన్నీ పక్కన పెట్టేసి ఈ రోజు క్లాస్ ని బాగా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. సో అది మన ఇవాళ క్లాస్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఫస్ట్ లెక్చర్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.